100% ఈ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి, వెళ్ళి ఎత్తుక్కోండి కావాలంటే. హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాయబోతున్నారో, మనకి 27th నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవబోతుంది కదా, వాళ్ళందరూ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి. అందరూ చూసి వెళ్ళండి ఈ వీడియోస్ని. నేను దాదాపుగా ఫిజిక్స్ వచ్చి 20 వీడియోస్ చేసిన, కెమిస్ట్రీ వచ్చి ఇది 11th or 12th వీడియో. కాన్సెప్ట్లు చెప్తున్నా, ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ చెప్తున్నా, అదేవిధంగా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తున్నాను అనమాట. అందుకే వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తుంది ఇంట్లో నుంచి, 100% వస్తుంది. ఓకే, ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా 2000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. మీ అందరికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసాము, క్వశ్చన్స్ సాల్వ్ చేసామన్నమాట. ఇప్పుడు మనము కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అవలంబనము అనగానేమి, ఇది న్యూ కాన్సెప్ట్ అనమాట. ఒకసారి చూడండి. కృత్యము 2.2లో జట్టు సి వారు పొందిన విజాతీయ వ్యవస్థల వలె ద్రవంలో విక్షేపం చెందిన ఘన పదార్థాలను అవలంబనము అని పిలుస్తారు. మనము ప్రీవియస్ వీడియోలోనే ఈ జట్టు సి అనేది ఏమో నేను చెప్పాను, వెళ్ళి చూడండి. ఇంకా డిస్కషన్ చేస్తూ పోతే వీడియో అనేది లెంత్ అవుతుంది అనమాట. అందుకు సో విజాతీయ వ్యవస్థల వలె అంటే హెట్రోజీనియస్ అనమాట. ద్రవము విక్షేపం చెందిన ఘన పదార్థాలను అవలంబనము అని పిలుస్తాం. అంటే ఏమంటే, ఇప్పుడు వాటర్లో శాండ్ వేస్తే అది ఏమవుతుంది, విక్షేపం చెంది, అంటే పూర్తి కలవదనమాట. దాన్నే విక్షేపణ అంటాం, దాన్నే హెట్రోజీనియస్ అని కూడా అంటాం. యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను అవలంబనం అంటారు. అవలంబ కణాలు మనకు కంటికి కనపడను. చూడండి, ఇప్పుడు ఇక్కడే చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇదంతా శాండ్ వేసి ఉంచి, ఇక్కడ ఈ శాండ్ కనిపిస్తుందా మనకి? మీరు ఎప్పుడైనా గమనించండి. ఇది దాన్నే ఏమంటాం, అవలంబనం అంటాం. ఏమంటాము, అవలంబనము అంటాం దాన్నే. ఓకే, విజాతీయ మిశ్రమం అంటే హెట్రోజీనియస్ మిక్చర్ అనమాట. అవలంబనాల లక్షణాలు ఏంది? అవలంబనాల లక్షణాలు ఏమి? అవలంబనం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏమి, విజాతీయ మిశ్రమం అని. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అవలంబనాల లక్షణాలు ఏంది? అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం, వచ్చింది కదా పాయింట్. అవలంబనం యొక్క కణాలను మన కంటితో చూడగలం. నెక్స్ట్, అవలంబ కణాలు కాంతి పుంజాలని పరిక్షేపణము చెందించడం ద్వారా దాని మార్గం మన కంటికి కనిపించేటట్లు చేయను. అవలంబనమును కదల్చకుండా ఉంచినప్పుడు దానిలోని ద్రావిత కణాలు అడుగును చేరును. అనగా అవలంబనాలు అస్థిరమైనవి. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబన కణాలను వేరు చేయవచ్చు. ఎప్పుడైతే కణాలు అడుగుకు చేరుతాయో ఆ అవలంబనం విడిపోవును మరియు ఇంకా ఏమాత్రం కాంతిని పరిక్షేపం చెయ్యదు. ఏమాత్రం కాంతిని పరిక్షేపము చెయ్యదు. ఓకే, ఇది అన్నమాట. ఒకసారి చూడండి, ఇది నీట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏమి, అవలంబనం అంటే ఏమి? హెట్రోజీనియస్ మిక్చర్ నథింగ్ బట్ ద్రవంలో విక్షేపం చెందిన ఒక ఘన పదార్థాలను అవలంబనం అంటాం. ఘన పదార్థాల శాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీంట్లో మీరు వాటర్ వేసించారంటే. నెక్స్ట్, యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా, అంటే అవి కరగవు అనమాట. అవేమీ కరగవు, అది తేలాడుతూ ఉంటాయి. విజాతీయ మిశ్రమాలు అవలంబం అంటారు. అవలంబ కణాలు మన కంటికి కనపడతాయి. అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం. అవలంబనం యొక్క కణాలు మన కంటితో చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అవలంబ కణాలు కాంతి పుంజంని పరిక్షేపం చెందించడం ద్వారా దాని మార్గం మన కంటికి కనిపించేటట్లు చెయ్యును. అవలంబ కణాలు అవలంబమును కదల్చకుండా ఉంచడం, దానిలోని ద్రావిత కణాలు అడుగుకు చేరును. అనగా అవలంబనాలు అస్థిరమైనవి. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబ కణాలు వేరు చేయవచ్చు. ఎప్పుడైతే కణాలు అడుగు చేరుతాయో అవలంబనం విడిపోవును మరియు ఇంకా ఏమాత్రం కాంతిని పరిక్షేపం చెందదు. ఇప్పుడు
వాట్ ఈస్ సస్పెన్షన్? సస్పెన్షన్ దట్ మీన్స్ అవలంబనం అంటాం. నాన్ హోమోజీనియస్ మిక్చర్ ఎగ్జామినేషన్లో 100% అడుగుతారు. వాట్ ఈస్ సస్పెన్షన్? సస్పెన్షన్ అనేది హోమోజీనియసా హెట్రోజీనియసా అంటాడు. ఏమి హోమోజీనియస్. విజాతీయం అంటాం. సజాతీయమా విజాతీయమా? విజాతీయం. సింపుల్. అవలంబనంనే సస్పెన్షన్ అంటాం. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ లైక్ దోస్ obtaining group C activity 2.2 which solids are disappeared in liquid disappeared in liquid are called suspension. అదే కదా కనిపించడానే డిస్పైర్డ్ అంటాం దాన్నే. ఏ సస్పెన్షన్ heterogeneous mixture in which solid particles do not dissolve but remain suspended throughout the bulk of the medium. చూడండి, heterogeneous. పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్ వేరియబుల్ నేకెడ్ ఐ. ఇవి చూడగలం మనం, విజిబుల్గా అనిపిస్తున్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ సస్పెన్షన్ ఈజ్ ఏ హెట్రోజీనియస్ మిక్చర్. సింపుల్. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ కూడా అంటాం. ద పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్ కెన్ బి సీన్ బై నేకెడ్ ఐ. ఇవి చూడగలం. నెక్స్ట్ వన్ చూడండి, పార్టికల్స్ అనేవి చూడగలం అనమాట. నెక్స్ట్ ద పార్టికల్స్ ఆఫ్ ఏ సస్పెన్షన్ స్కాటర్డ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద and it make its path visible. చూడండి, particles of suspension scatter beam of light passing through it and makes it path visible. The solid particles settle down when the suspension left under distributed. That is a suspension is unstable. They can be separated from the mixture by the process of filtration. When the particles settle down, the suspension breaks and it does not scatter light anymore. ఇది అనమాట. ఓకే, అది కింద పడిపోవడం వలన అది చూడలేము అని చెప్తున్నాడు అక్కడ పాయింట్. ఇప్పుడు ఇది చూడండి, కాంజికాప ద్రావణం ఆర్ కొలైడ్ ద్రావణం అని కూడా అంటాం. నెక్స్ట్ కృత్యం 2.2లో జట్టు డి పొందిన మిశ్రమాన్ని కొలైడ్ లేదా కొలైడ్ ద్రావణం అంటారు. ద్రావణం అంతటా కొలైడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉండును. అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొలైడ్ కణాలు చిన్నగా ఉండడం వలన మిశ్రమం సజాతీయంగా కనిపించును. కానీ నిజానికి కొలైడ్ ద్రావణం ఒక విజాతీయ మిశ్రమం. ఉదాహరణకు పాలు. ఏం చెప్తున్నాడు చూడు, మళ్ళీ చెప్తా. ఇది ఈ జట్టు డి ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలోనే వెళ్ళి చూసుకోండి ఒకసారి. నీట్గా లింక్స్ ఇస్తాను చూడండి. ఆ వీడియో చూసే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. పాయింట్ ఏం చెప్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి. కృత్యం 2.2 జట్టు డి వారు మిశ్రమాన్ని కొలైడ్ లేదా కొలాయిడ్ ద్రావణం అంటారు. ద్రావణం అంతటా కొలాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉండును. అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొలాయిడ్ కణాలు చిన్నవిగా ఉండడం వలన ఈ మిశ్రమం సజాతీయంగా కనిపించును. కానీ నిజానికి కొలాయిడ్ ద్రావణం ఒక విజాతీయ మిశ్రమం. నాన్ హోమోజీనియస్ హెట్రోజీనియస్. కొలాయిడ్ కణాల యొక్క చిన్న పరిమాణం వలన వీటిని మనం కంటితో చూడలేము. కానీ కృత్యం 2.2లో సులువుగా పరిక్షేపం చెందినప్పుడు ఈ విధంగా కాంతి పుంజాన్ని పరిక్షేపం చెందించడాన్ని టిండల్ ప్రభావం అంటారు. చూడండి, అంటే ఒక లైట్ వేసినప్పుడు ఇక్కడేం చూడండి, దీన్ని ఏమంటామంటే ఇక్కడ చూడు, కాపర్ సల్ఫేట్ ద్రావణం టిండల్ ప్రభావాన్ని చూపదు. నీరు మరియు పాలు మిశ్రమం టిండల్ ప్రభావాన్ని చూపును. చూడండి, ఇక్కడ కాపర్ సల్ఫేట్ ద్రావణం టిండల్ ప్రభావాన్ని చూపిదనమాట. మిగతాది ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి. కాపర్ సల్ఫేట్ ద్రావణం అంటాం. కాపర్ CuSO4 ఇది కాపర్ సల్ఫేట్. ఇక్కడ మనం లైట్ కనబడటం లేదు చూడండి, మరి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏమవుతుందంటే నీరు మరియు పాలు టిండల్ ప్రభావం చూపేవను. అంటే టార్చ్ లైట్ అనేది ఇక్కడ స్కాటరింగ్ అవుతుంది. ఓకే, పరిక్షేపణం చెందుతుంది అనమాట. కనిపించే కాంతి ప్రసారం, దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ, టిండల్ ప్రభావము అంటారు దీన్ని. చూడండి, అదే టిండల్ ప్రభావం. ఈ విధంగా కాంతి పుంజాన్ని సులువుగా పరిక్షేపం చెందించును. ఈ విధంగా కాంతి పరిక్షేపం చెందించడానికి టిండల్ ప్రభావం. ఈ ప్రాసెస్ని ఏమంటాము, టిండల్ ప్రాసెస్ అంటాం. ఎవరైతే ఈ ప్రభావం కనుగొన్నారో ఆ శాస్త్రవేత్త పేరు మీదుగా ఈ పేరు పెట్టారు. గదిలో గల చిన్న రంధ్రం నుండి సన్నని కాంతి ప్రసరించినప్పుడు
కూడా టిండల్ ప్రభావం గమనించవచ్చు. గాలిలో ఉండే ధూళి మరియు పొగ కణాలు కాంతిని పరిక్షేపించడం వలన ఇది మనకి సంభవిస్తుంది. ఎలా సంభవిస్తుందంట, గాలిలోని ఉండే ధూళి మరియు పొగ కణాలు, మీరు ఎప్పుడైనా కానీ మార్నింగ్ లేవగానే మనకి సన్ రైజ్ పడతా ఉంటాయి, చూస్తూ ఉంటారు. మన అది దుమ్ముగా అంటే డస్ట్ పార్టికల్స్ లాగా కనిపిస్తున్నాయి. అదే అక్కడ చెప్తా ఉండేది. ఇక్కడ గదిలో చిన్న చిన్న రంధ్రం నుండి చూస్తున్నాం సన్నని కాంతి ప్రవహిస్తున్నప్పుడు కూడా టిండల్ ప్రభావం గమనించవచ్చు. ఈ గాలిలో ఉండే ధూళి మరియు పొగ కణాల కాంతిని పరిక్షేపించడం వలన ఇది సంభవిస్తుంది. చూడండి, పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఇక్కడే ఉంది చూడండి, కనిపిస్తుందే ఈ పార్టే. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. చూడండి, వాట్ ఈస్ కొలాయిడల్ సొల్యూషన్? Colloidal solution. The mixture obtained by group D activity 2 point is called colloid or colloidal solution. The particles of colloid are uniformly spread throughout the solution due to the relatively smaller size of particle as compared to that of suspension. By the mixture appears to be homogeneous. The mixtures appears to be homogeneous. ఆ టైంలో అలా వెళ్ళినప్పుడు ఏమంటారంటే హోమోజీనియస్ ఫామ్ చేస్తుంది. కానీ బట్ యాక్చువల్లీ కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ ఏ హెట్రోజీనియస్ మిక్చర్. యాక్చువల్గా ఏమి హెట్రోజీనియస్ మిక్చర్? ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ మిల్క్, సింపుల్ మిల్క్. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ వీ కెనాట్ సీ దెమ్ నేకెడ్ ఐ. ఎందుకంటే స్మాల్ సైజ్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ని చూడలేం మనం. నెక్స్ట్, దీస్ పార్టికల్స్ కెన్ ఈజీలీ స్కాటర్డ్ a beam of visible light observed in the activity 2.2. The scattering of a beam of light is called a Tyndall effect. ఇలా దాన్ని ఏమంటాము, ఇలా చేయడాన్ని టిండల్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం. పాయింట్ చూడండి, ద స్కాటరింగ్ ఆఫ్ బీమ్ లైట్ ఈస్ కాల్డ్ టిండల్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ దిస్ సైంటిస్ట్ టిండల్ హూ డిస్కవర్డ్ దిస్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, టిండల్ ఎఫెక్ట్ also observed when the fine beam of light entered a room through a small hole. This happened due to a scattering of light. That happened due to scattering of light, as particle dust and smoke in the air. చూడండి, ఇక్కడ టార్చ్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. సొల్యూషన్ కాపర్ సల్ఫేట్ డస్ నాట్ షో ఇన్ టిండల్ ఎఫెక్ట్. ఇక్కడ షో చూపించట్లేదు చూడండి ఈ పార్ట్లో. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్. ఇక్కడ మిల్క్ ఉంది, వాటర్ ఉంది దీంట్లో, ఇది చూపిస్తుంది అనమాట. దీన్నే టిండల్ ఎఫెక్ట్ ఫార్మేషన్ అంటాం. నెక్స్ట్, దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకాంతి ప్రసరించినప్పుడు టిండల్ ప్రభావం పరిశీలించవచ్చు. అడవిలోని మంచులో గల చిన్న చిన్న నీటి బిందువుల గాలిలో విక్షేపం చెందించిన కొలాయిడ్ కణాలు మన మాదిరిగా ప్రవర్తించును. ఇక్కడ కనిపిస్తుంది కదా, మన ఇంట్లో కూడా కనిపిస్తాయి ఇవి డైలీ మార్నింగ్ చూడగానే. ఓకే, ఇది టిండల్ ప్రభావం అంటాం, దీన్నే టిండల్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ కొలాయిడ్ ధర్మాలు చూడండి. కొలాయిడ్ ధర్మాలు. కొలాయిడ్ ఒక విజాతీయ మిశ్రమం. కొలాయిడ్ అనేది ఒక హెట్రోజీనియస్ మిక్చర్. విడివిడిగా మనం కంటితో చూడడానికి కొలాయిడ్ కణాల పరిమాణం చాలా చిన్నగా ఉంటాయి. విడివిడిగా మనం కంటితో చూడడానికి కొలాయిడ్ కణాలు అనేవి ఏమవుతాయి, స్మాల్ పార్టికల్స్గా ఉంటాయి అన్నమాట. కొలాయిడ్లు తమ గుండా పంపిన కాంతిపుంజమును పరిక్షేపణను చెందించగల పెద్ద పరిమాణం కలిగి కాంతిపుంజము మనకు కనిపించేటట్లు చేయును. కొలాయిడ్లకు కదపకుండా ఉంచినా కూడా వాటి కణాలు అడుగుకు చేరవు, అనగా కొలాయిడ్లు స్థిరమైనవి. ఏం చెప్తున్నాం చూడండి పాయింట్. కొలాయిడ్లు తమ గుండా పంపిన కాంతిపుంజం పరిక్షేపం చెందించగల పెద్ద పరిమాణం కలిగి కాంతిపుంజం మార్గం మనకు కనిపించేటట్లు చేయను. అంటే అక్కడ లైట్ రేస్ పడడం వలన అది పెద్దగా కనిపిస్తుందని చెప్తున్నాడు అక్కడ, కొలాయిడ్స్ అనేవి, అంటే స్కాటరింగ్ జరగడం వలన. నెక్స్ట్, కొలాయిడ్లను కదపకుండా ఉంచినా కూడా వాటి కణాలు అడుగుకు చేరవు, అనగా కొలాయిడ్లు స్థిరమైనవి, కాన్స్టెంట్ అంటే స్ట్రాంగ్ అనమాట. వీటిని వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేము. కానీ అపకేంద్రిక విధానం అనే ప్రత్యేక వేరు చేయి విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు. చూడండి, వీటిని వడపోత వంటి ప్రక్రియ మిశ్రమం నుండి వేరు చేయలేమన్నమాట, ఫిల్టరేషన్ చేయలేమన్నమాట.
కానీ అపకేంద్రిత విధానము చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అపకేంద్రిత విధానము అనే ప్రత్యేక వేరు చేయి విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు. నెక్స్ట్, విక్షేపణ ప్రవస్థ మరియు విక్షేపణ యానకం అనేది కొలాయిడ్ ద్రావణం నందు గల భాగాలు, ద్రావితం వంటి భాగం లేదా కొలాయిడ్లలో విక్షేపం చెందిన కణాలు. విక్షేపణ ప్రవస్థ మరియు విక్షేపణ యానకం అనేవి కొలాయిడ్ ద్రావణం నందు గల భాగాలు అనమాట. కొలాయిడ్ సొల్యూషన్లో ఒక పార్ట్స్ అనమాట. ద్రావితం భాగం లేదా కొలాయిడ్లో విక్షేపం చెందిన కణాలు విక్షేపణ ప్రవస్థను ఏర్పరచును. విక్షేపణ యానకం అనేది విక్షేపణ వ్యవస్థ తేలియాడుతున్న భాగము. విక్షేపణ వ్యవస్థ మరియు విక్షేపణ యానకం యొక్క స్థితి ఘన, ద్రవ లేదా వాయువు ఆధారంగా కొలాయిడ్లను వర్గీకరించవచ్చు. పట్టిక 2.1లో కొన్ని సాధారణ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. నిత్య జీవితంలో మనకు సాధారణంగా తటస్థపడే కొలాయిడ్లను ఈ పట్టికలో చూడండి. నెక్స్ట్, ఈ బాక్స్ అని చాలా 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 ఇంపార్టెంట్, చెప్తాను చూడండి. ఇది ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత బాక్స్లోకి వెళ్ళిపోదాం. Tyndall effect can be observed when the sunlight passes through the canopy of a distance of forest. In the forest, mist contains tiny droplets of water which act as a particles of colloid dispersed in the air. తెలిసిందే కదా ఇందాకే, the Tyndall effect. Properties of colloid. A colloid is a heterogeneous mixture. The size of particles of a colloid is too small be individually seen with naked eye. చూడండి, the size of the particles of a colloid is too small to be individually seen with the naked eyes. Next one, colloid are big enough to scatter beam of light passing through it, make it path visible. చూడండి, ఇది స్కాటర్ చేయడం వల్ల అంటే పరిక్షేపణం చెందడం వలన అదేమవుతుంది, కొలైడ్స్ అనేవి పెద్దగా కనిపిస్తాయంట. దే డు నాట్ సెటిల్డ్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్, దే ఆర్ టూ కొలైడ్ క్విట్ స్టేబుల్, అలానే ఉంటాయి. నెక్స్ట్, దే కెనాట్ బి separated from the mixture of process filtration, but a special technique separation known as centrifugation performed 2.5 can be separated the colloidal particles. Next, the components of a colloid solutions are disappeared phase, dispersion medium. The solute like component of the dispersed particle in the colloid form of the dispersed phase, and the component which the dispersed phase suspended is known as dispersing medium. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి పాయింట్. The component of a colloid solutions are dispersed phase, అదొక dispersed phase, and dispersion medium, ఇదొక dispersion medium. The solute like component or the dispersed particle in a colloid form, dispersed phase, and the component which is dispersed phase is suspended is known as dispersing medium. Colloids are classified according to state: solid, liquid or gas. Dispersing medium in the dispersed phase. A few common examples are given the table 2.1. From this table you can see the very common every life. చూడండి, ఫస్ట్ చూడండి, ఫస్ట్ విక్షేపణ వ్యవస్థ, విక్షేపణ యానకం రకం. అంటే ద్రవం వాయులో ఉన్నప్పుడు, గాలిలో ఉన్నప్పుడు, లిక్విడ్స్ గాలిలో ఉన్నప్పుడు. చూడండి, యానకం రకము ఉదాహరణ బాగా వినండి, 100% ఈ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి, వెళ్ళెత్తుక్కోండి కావాలంటే. విక్షేపణ వ్యవస్థ ద్రవణమైనప్పుడు అంటే స్కాటరింగ్ అనేది. విక్షేపణ వ్యవస్థ, విక్షేపణ యానకం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది లిక్విడ్, ఇలా రేస్ పడతాయి, ఇలా పడినప్పుడు ఇలా వెళ్ళిపోతాయి కదా, విక్షేపణ యానకం మళ్ళీ వెళ్ళిపోతాయి. అది ఎలా కనిపిస్తుంది ఏమనేది ఇక్కడ పాయింట్. విక్షేపణ ప్రవస్థ ద్రవము, సో ద్రవము వాయువు, విక్షేపణ యానకం ద్రవము, విక్షేపణ ప్రవస్థ వచ్చి ద్రవము.
విక్షేపణ యానకం వాయువు అయితే ఆ రకం ఏమవుతుంది, ఏరోసాల్ అంటాం. దాన్ని ఏమంటాము, ఏరోసాల్. మీకు అందరికీ తెలిసిందే, పొగ మంచు మనకు పొద్దున్నే లేస్తే కనిపిస్తూ ఉంటుంది. ఇది నెక్స్ట్ మంచు, ఇది ఎక్కువ హిమాలయస్లో ఉండేది. ఓకే, నెక్స్ట్ మేఘం, క్లౌడ్స్ తెలిసిందే కదా. ద్రవము మరియు వాయువు, విక్షేపణ యానకం వాయువు చూడండి. ద్రవం అయితే విక్షేపణ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది అంటే లిక్విడ్ ఫామ్. మనకు వాయువులో అంటే గాలిలో ఉన్నప్పుడు, వాయువు అంటే గాలే కదా. ఓకే, వాయువులో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏరోసాల్ ఉంటుంది. అది ఒక ఏరోసాల్ అంటాం దాన్ని. పొగ మంచు పొద్దున్నే లేస్తే, ఇది ఇప్పుడు చలికాలం కదా అందరికి తెలిసిందే అది. నెక్స్ట్ మేఘము, నెక్స్ట్ మంచు. మీరు ఏరోప్లేన్లో పోయేటప్పుడు కూడా మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఘనము వాయువు, అది కూడా ఘనము వాయువు అనేది ఏరోసాలే. ఇది పొగ చూడండి, రెండు డిఫరెన్స్ చూడండి. మనం డైలీ బైక్స్ నడుపుతాము, కార్లు నడుపుతాము, ఇవన్నీ ఏది, వాహనాలు వదిలే వాయువులు. మీకు ఇంక గుర్తుకు రావాల్సింది ఏమంటే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ మీరు బయట పోతే ఇంకా దీన్ని బట్టి కొట్టద్దండి, సింపుల్ చెప్తా. మీరు బయట ట్రాఫిక్ జామ్లో పోతే అక్కడ పొగలు వస్తుంటాయి. ఓకే, మన కట్టెలు కాల్చినా కానీ, కట్టెల పొయ్యి మీద కానీ, ఇవన్నీ ఎప్పుడు ఫస్ట్ ఘనము, విక్షేపణ వ్యవస్థ. విక్షేపణ యానకం ఏది, వాయువు అంటే ఎయిర్లో బయటకు వదిలేప్పుడు ఎయిరే కదా, అది అట్లే ఉంటుంది కదా. దాన్నే ఏమంటాము, ఏరోసాల్ అంటాం. దాన్ని ఏమంటాము, ఏరోసాల్ అంటాం. ఎప్పుడెప్పుడు పొగ, వాహనాలు వదిలే వాయువులు అయిపోయింది కదా. ఇప్పుడు రెండు వాయువులో కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వాయువు చూద్దాం. వాయువు ద్రవం. ఇప్పుడు ద్రవం వాయువు అయిపోయింది, ఏరోసాల్ వచ్చింది, పొగ మంచు మేఘం, నెక్స్ట్ మంచు. అదే వాయువు ద్రవంలో అంటే, వాయువు ద్రవం అయితే నురుగు, గడ్డం గీసుకునే ముందు వాడే క్రీమ్, షేవింగ్ క్రీమ్ తెలిసిందే కదా. గడ్డం గీసుకునే ఫస్ట్ వాయువు, అది తర్వాత ద్రవంలోకి మారిపోతుంది, అదేమి నురుగు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, చూసేకి అన్నీ ఒకేలాగే ఉన్నాయి. ఏమి, ద్రవము వాయువు, వేరే కలర్ తీసుకొని చెప్తాను. నెక్స్ట్ ద్రవం రెండు ద్రవాలే. ఎమల్షన్, పాలు ముఖానికి రాసుకునే క్రీమ్, రెండు ద్రవమే, రెండు లిక్విడే. ఏమి, ఎమల్షన్, పాలు ముఖానికి రాసుకునే క్రీమ్. అదే వాయువు ద్రవం అయితే, వాయువు ద్రవం అయితే నురుగు, బట్టలు మన గడ్డం తీసుకునే వాడే క్రీము. ద్రవం అయితే ఎమల్షన్, పాలు ముఖానికి, ఎమల్షన్ అంటే ఇంకా పాలు, ఇంకా ముఖానికి రాసుకునే క్రీము. ఘనం ద్రవం ఏమి, ఘనము ద్రవం. సోల్ చూడండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బురద, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఘనము ద్రవం, సాలిడ్ లిక్విడ్. ఘనము ద్రవం ఏమి, సోల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బురద. నెక్స్ట్ వాయువు ఘనం. ఓకే, వాయువు ఘనం ఏమైంది, నురుగు. ఇక్కడ కూడా నురుగు వచ్చింది చూడండి. నురుగు, రబ్బరు, స్పాంజి రాయి. స్పాంజి తెలిసిందే కదా, ఏమి, వాయువు ఘనం. నెక్స్ట్ నురుగు ఎక్కడ వస్తుంది, వాయువు ద్రవంలో వస్తుంది, వాయువు ఘనంలో వస్తుంది. ఓకే, విక్షేపణ వ్యవస్థ వాయువు ఉంటుంది చూడండి, ఏది, నురుగు వచ్చేటప్పుడు విక్షేపణ వ్యవస్థ. విక్షేపణ యానకం చూడండి, విక్షేపణ యానకం ద్రవం అయితే, నురుగు అయితే గడ్డం గీసుకునేది ఒక క్రీము. అదే వాయువు ఘనం అయితే రబ్బరు, స్పాంజి రాయి. నెక్స్ట్ ద్రవం ఘనం, జెల్ చూడండి. ద్రవం ఘనము, జెల్, ద్రవము ఘనం చూడండి, జెల్. ఏమి, జెల్లీ, జున్ను, వెన్న. నెక్స్ట్ గన్సోల్, గన్సోల్, రంగురాళ్ళు, మిల్కీ గాజు. మీరు చూసింటారు. ఘనం అయితే ద్రవం అయితే ఎమల్షన్, ద్రవం అయితే ఎమల్షను, ఘనం అయితే గన్సోలు, రంగురాళ్ళు, మిల్కీ గాజు. ఇంకొకసారి చెప్తాను చూడండి, మళ్ళీ ఇంపార్టెంట్ అనే డబల్ టైం డిస్కస్ చేస్తున్నానండి, బాగా చూడండి, లైక్ చేయండి, మీరు చూడాలి, ఇది 100%. సింపుల్, విక్షేపణ వ్యవస్థ, విక్షేపణ యానకం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ద్రవం గురించి అన్నీ డిస్కస్ చేద్దాం. ఉండే ద్రవాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. సో ద్రవం వాయువు, ఏరోసాల్, పొగ మంచు, మేఘం మంచు తెలిసింది కదా. ద్రవము, విక్షేపణ వ్యవస్థ ద్రవము వాయువు. నెక్స్ట్ ఇంకో ద్రవం ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ద్రవం రెండు ఎమల్షన్, పాలు ముఖానికి రాసుకునే క్రీము. నెక్స్ట్ ద్రవం ఘనం,
ఫస్ట్ ద్రవం వాయువు అయిపోయింది, ద్రవం అయిపోయింది, ద్రవం ఘనం. ఇప్పుడు జెల్లు, జెల్లి, జున్ను, వెన్న అయిపోయింది కదా, ద్రవం గురించి అయిపోయిందా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఘనం చూడం, ఘనము వాయువు, ఇది కూడా ఏరోసాలే, పొగ, వాహనాలు వదిలే వాయువులు. వాహనాలు వదిలే వాయువులు అంటే ఘనం అనమాట. స్కూటర్ కానీ ఇంకా కార్ కానీ ఏదైనా కావచ్చు మనకి, అది కూడా ఏరోసాలే, అది కూడా వాయువే, అది కూడా ఏమి ఒక వాయువు, పొగ, మంచు వదిలే వాహనాలు. నెక్స్ట్ ఘనం చూడండి ఎక్కడుంది, ఇంకా ఘనం ద్రవం, సోల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బురద. ఘనం ద్రవం, ఘనం వాయువు అయితే ఏరోసాలు, పొగ, మంచు. ఘనం ద్రవం అయితే సోలు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బురద. నెక్స్ట్ ఘనం అయితే గన్సోల్, రంగురాలు, మిల్కీ గాజు, గుర్తుంటుంది ఈజీగా ఘనం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వాయువు చూద్దాం ఇప్పుడు. ఘనం ద్రవం అయిపోయింది, ఇప్పుడు వాయువు. సో వాయువు ద్రవం, విక్షేపణ వ్యవస్థ వాయువు ద్రవం, నురుగు, గడ్డం గీసుకునే వాడే క్రీము. నెక్స్ట్ చూడు, వాయు ఘనం, వాయు ద్రవం అయితే వాయు ఘనం, నురుగు, ఇది కూడా వాయువు ద్రవము, వాయుగణం రెండు. వాయు విక్షేపణ వ్యవస్థ అయితే ఇంకా ఆటోమేటిక్గా నురుగు అనమాట, రెండు ద్రవంలో అయినా ఘనంలో అయినా. ఇంకొక పాయింట్, వాయు ద్రవం అయితే గడ్డం గీసుకునే ముందు వాడే క్రీము, వాయు ఘనం అయితే నురుగు, రబ్బర్ స్పాంజి రాయి. అయిపోయిందా, ఇవన్నీ డిస్కస్ చేశా కదా. బాగా చూస్తునే వాళ్ళు లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్సింగ్ మీడియం, టైపు ఎగ్జాంపుల్. ఫస్ట్ లిక్విడ్ చూడండి, లిక్విడ్ గ్యాస్ ఏరోసాలు, ఫాగ్, క్లౌడ్స్, మిస్ట్, లిక్విడ్ గ్యాస్. నెక్స్ట్ లిక్విడ్ చూడండి, లిక్విడ్ టిక్ చేయి, లిక్విడ్ సింపుల్, లిక్విడ్ ఎమల్షన్, మిల్క్ ఫేస్ క్రీమ్ అన్నమాట. నెక్స్ట్ లిక్విడ్ సాలిడ్, జెల్లీ, చీజ్, బటర్. అయిపోయినట్టుంది. ఓకే, ఇంకొకసారి చెప్తాను. లిక్విడ్ గ్యాస్ అయితే ఏమవుతుంది, ఏరోసాలు, ఫ్లాగ్, క్లౌడ్, మిస్ట్. అదే లిక్విడ్ అయితే ఎమల్షన్, మిల్క్, ఫేస్ క్రీము. లిక్విడ్ సాలిడ్ అయితే జెల్లీ, చీజ్, బటర్. నెక్స్ట్ అయిపోయింది కదా. సాలిడ్ చూడండి ఇప్పుడు, సాలిడ్ గ్యాస్, ఇది కూడా ఏరోసాల్, స్మోక్, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, ఇది డైలీ తెలిసేది అనమాట. నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్ అయితే సోలు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మౌడ్ అంటే బురద, మౌడ్ అంటే ఏమి, ముడ్ అంటే బురద. సాలిడ్ లిక్విడ్, సోలు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మడ్. నెక్స్ట్ గ్యాస్ సాలిడ్, ఇప్పుడు గ్యాస్ తీసుకోండి, గ్యాస్ చూడండి, గ్యాస్ అనేది లిక్విడ్, డిస్పర్సింగ్ మీడియం లిక్విడ్లో పడినప్పుడు ఫామ్ అవుతుంది. ఫామ్ అయితే షేవింగ్ క్రీమ్. గ్యాస్ లిక్విడ్ ఏమి, షేవింగ్ క్రీమ్. గ్యాస్ లిక్విడ్ అంటే ఆటోమేటిక్ ఏం రాలా, షేవింగ్. గ్యాస్ సాలిడ్ అయితే రెండు మాత్రమే ఉన్నాయి, గ్యాస్ సాలిడ్. ఫోమ్, ఇది కూడా ఫోమే, రబ్బరు, స్పాంజ్, నెక్స్ట్ పంప్సే. ఇవన్నీ ఏమివి, కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొలైడ్స్, వెరీ ఇంపార్టెంట్. దీనిపైన నేను క్వశ్చన్స్ జనరేట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ చూద్దాము. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఒకసారి చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి, మీకు ఫ్రీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ ఫ్రీ పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేసి ఉంచా, వెళ్ళి చూడండి ఒకసారి. ఎక్కడుందంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది కూడా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చేసింది డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయి మర్చిపోకోకుండా, అదేవిధంగా లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా ఇవన్నీ ఒకసారి కామెంట్ చేయండి, మీకే గుర్తుండిపోతుంది. ప్రతిసారి వీడియో చూసే బదులు కామెంట్ చేశారనుకోండి, వీడియో చూసి మీకు ఆటోమేటిక్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలుగులో చేయండి, ఇంగ్లీష్లో చేయండి, రెండు చెప్తున్నాను కదా, ఇది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.